భావస్తురాని జన్మాంతర సహృదాని అన్నాడు మహాకవి కాళిదాసు. అంటే పోయినసారి జన్మలో ఆ వాసనతో ఈ జన్మలో ఏ ఒక్కరిని ఇద్దరినో మనం పొందగలుగుతాం. కానీ ఇన్ని వేల కోట్ల మందిని ఒక కుటుంబంలో కలిపిన నాకు జన్మనిచ్చిన నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నా తండ్రి, నా గురువు, నా దైవం నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పిస్తూ, అలాగే మరి ఆనాడు సత్యం కోసం సతిని అమ్ముకున్నాడు హరిశ్చంద్రుడు, తండ్రి మాటకే నడవులోకి వెళ్ళాడు శ్రీరామచంద్రుడు, తమ్ముడు అన్న సేవకే అంకితమయ్యాడు లక్ష్మణుడు, అలాగే పతి దైవమని భావించింది సీతాదేవి, చాపగుడితో సమతను నేర్పెను పలనాటి బ్రహ్మన్న, మేడి పండులా మెరిసే సంఘం గుట్టు పిప్పెను వేమన్న, వితంతువుల విధి వ్రాతలు మార్చి బతుకులు పండించే కందుకూరి, అలాగే తెలుగు భారతిని ప్రజల భాషలో తీర్చిదిద్దెను గురజాడ, స్వతంత్ర భారత రథసారథి ఏ సమనాన దూకే నేతాజీ, సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ, గుండెకెదురుగా గుండె నిలిపెను ఆంధ్రకేసరి టంగుటూరి, తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆహుతి ఆయను అమరజీవి. ఇది మనం చరిత్ర ఇప్పుడు